హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, సాగర్ని ఆ ఇంట్లో నుంచి తీసుకువచ్చి కూతురుతో వేరే కాపురం పెట్టించడానికి ఒక్కో అస్త్రాన్ని వదులుతూ ఉన్నాడు వాడి మామ ప్రసాదరావు. ఈ అన్నదమ్ముల ముగ్గురిని విడదీస్తే కానీ పని కాదు అనుకున్న ప్రసాదరావు ధీరజ్ సాగర్ల మధ్య నిప్పు పెట్టాడు. మరి ఆ నిప్పు ఎంతవరకు రగిలిందో తెలుసుకుందాం. ఇప్పటికే తన మాటలతో సాగర్ని ప్రభావితం చేసిన ప్రసాదరావు మందు పోసి ఇంకా చెడగొట్టాలి అని చూశాడు. ధీరజ్ గురించి బాగా ఎక్కిస్తాడు. అయితే సాగర్ మాత్రం మా చిన్నోడు అలాంటి వాడు కాదు, నేను మంచి పొజిషన్లో ఉంటే అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది వాడే అని అంటాడు. నేను అటు ఎపిసోడ్లో జరిగిందనుకోండి. ఇక ఇప్పుడు మీ తమ్ముడికి నిజంగా ఎలాంటి స్వార్థం లేకపోతే, నువ్వు బాగుంటే నిజంగా సంతోషించేవాడే అయితే నీ బాధని అర్థం చేసుకోవాలి కదా. మీ నాన్న అవమానించడం వల్లే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి నిర్ణయం తీసుకున్నావు అని మీ తమ్ముడు తెలుసుకోవాలి కదా. అలా కాకుండా 5 లక్షలు కట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు అంటే ఏంటి అర్థం? అన్నయ్య బాధ కంటే డబ్బులకే విలువ ఇచ్చాడనే కదా అర్థం అంటూ పూర్తిగా ఎక్కించేస్తూ ఉంటాడు ప్రసాదరావు. దానితో ఆలోచనలో పడతాడు సాగర్. నువ్వు ఎన్నాళ్ళు ఆ రైస్ మిల్లులో కూలోడుగా పనిచేసావు? ఒక్క రూపాయైనా తీసుకున్నావా? కానీ నీ కష్టాన్ని ఒక్కరైనా గుర్తించారా? నువ్వు రైస్ మిల్లులో కాకుండా ఎక్కడైనా పనిచేసి ఉంటే ఎంత సంపాదించేవాడివి తెలుసా? నీ కష్టాన్ని ఎవరైనా గుర్తించారా? ఇన్నేళ్ళు మీ నాన్నే అనుకుంటే ఇప్పుడు మీ తమ్ముడు కూడా శత్రువులా తయారయ్యాడు. 5 లక్షలు ఇచ్చి ఇవ్వమన్న మాటల వరకే ఆగారు. కానీ రేపటి రోజున మళ్ళీ తిరగబడితే కొట్టినా కొడతారు. చరిత్రలో యుద్ధాలు అన్నదమ్ముల వల్లే మొదలయ్యాయి. దానికి కారణమేంటో తెలుసా? డబ్బు. చూడు సాగర్, నువ్వు ఎదగడాన్ని, జాబ్ చేయడాన్ని మీ నాన్నే కాదు మీ అన్నదమ్ములు కూడా తట్టుకోలేకపోతున్నారు. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేరే కాపురం పెట్టు. అవసరమైతే 5 లక్షలు నేను సర్దుతాను అని అంటాడు ప్రసాదరావు. దానితో సాగర్, మీరు చెప్పిందే చేస్తాను మావయ్య అంటూ తాళాడిస్తాడు గంగిరెద్దులాగా. కానీ ఒక్కసారి ఆలోచించాలి, వీడు తప్పు చేయబట్టి ఇంట్లో వాళ్ళందరూ అలా రివర్స్ అయ్యారు. తప్పు చేయకుండా సక్రమంగా ఉంటే ఇలా వచ్చేది కాదు కదా. తెలుసుకుంటే మంచిది. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, ఇక ఈ నెల తిరిగేలోపే నీతో నెల తప్పిస్తాను అంటూ శ్రీవల్లికి అభయహస్తం ఇస్తుంది సుకన్య. ఊరు నుంచి తెచ్చిన పౌడర్ని పాలలో కలిపి శ్రీవల్లికి ఇస్తుంది. ఆ పౌడర్ కలిపిన పాలు చందుతో తాగిస్తే ఎలుక దగ్గరకు పిల్లి వచ్చినట్లుగా వచ్చేస్తూ ఉంటాడు అని అంటుంది. ఇంతలో వేదవతి అత్త వచ్చి, ఏంటి ఏదో పౌడర్ అంటున్నారు, పాలు అంటున్నారు అని అంటుంది. దానితో శ్రీవల్లి, బాదం పౌడర్ మీ అబ్బాయికి ఇష్టం కదా కలిపిస్తున్నాను అని అంటుంది. చందు ఒక్కడికే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ బాదం పాలు ఇష్టమే, ఆ పౌడర్ ఇలా ఇవ్వు అని లాక్కుంటుంది. ఫ్యామిలీ మొత్తానికి పాలల్లో కలిపేస్తుంది వేదవతి. ఇక ఆ తర్వాత ఆ పౌడర్ కలిపిన పాలను శ్రీవల్లితో పాటు ప్రేమ నర్మదలకు కూడా ఇచ్చి వెళ్ళి మీ ముగ్గుళ్ళకి ఇవ్వండి అని అంటుంది. ఈ బాదం పాలు తాగే పెద్దోడు వల్లి ఇంటికి వారసుని ఇస్తున్నాడు, మరి మీరు కూడా ఈ పాలు తాగించండి, మీ కడుపులు పండించుకోండి అని అంటుంది. దానితో ప్రేమ నర్మదలు పాలు తీసుకుని వాళ్ళ గదుల్లోకి వెళతారు. ఉసై, ఇప్పుడేంటే పరిస్థితి అని శ్రీవల్లి అంటే, ఏముంది, ఎవరి ముగ్గులతో వాళ్ళు సాంగులు, రొమాన్సులు, నువ్వు వెళ్ళి మీ ఆయనకి పాలు తాగించే పనిలో ఉండు అని అంటుంది సుకన్య. సరే అని పాలు తీసుకుని సిగ్గుపడుతూ గదిలోకి వెళ్తుంది వల్లి. ఇక అందరూ పాలు తాగితే రామరాజు తాగకుండా ఉంటాడా? అతని కోసం కూడా పాల గ్లాసుని తీసుకుని వెళ్తూ ఉంటుంది వేదవతి. ఇంతలో తిరుపతి ఎదురై ఆ పాలు తాగేస్తాడు. ఇక ప్రేమ పాలు గ్లాస్ తీసుకుని వెళ్ళి తెగ మెరుకలు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడే మజ్జిగ తాగాను, ఇప్పుడు పాలు తాగితే 2 మిక్స్ అయిపోతాయి, నాకు వద్దు, నువ్వే తాగు బొజ్జో అని అంటాడు ధీరజ్. దానితో ప్రేమే ఆ పాలను తాగేస్తుంది. అప్పుడు ఉంటుంది నా సామిరంగా. ఇక ఇలాంటి రొమాంటిక్ పాలసీన్లు నర్మదకు పడితే చింపి అవతలేస్తుంది కాబట్టి ఈ పాలసీన్లో చల్లరేగిపోతూ ఉంటుంది నర్మద. ఇక సాగర్కి పాల గ్లాసుని అందిస్తూ ఉంటుంది నర్మద. సాగర్ మొహం మార్చుకుని కూర్చుంటూ ఉండడంతో, ఏంటి కాగడాల్లా పట్టుకుని కూర్చోవాలా, నువ్వు తాగకపోతే నేనే తాగేస్తాను అని అంటుంది నర్మద. తాగితే తాగు, ఎవరిని బెదిరిస్తున్నావు అని అంటాడు సాగర్. దానితో నర్మద చుక్క మిగల్చకుండా తాగి పారేస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే పాలు తీసుకుని వెళ్ళి చందుకి ఇస్తుంది. చందు కనీసం ఆ మొహం కూడా చూడకుండా ఆ పాల గ్లాసుని తీసుకుని తాగేస్తూ ఉంటాడు. ఎస్ ఎస్ అని సంబరపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక తిరుపతికి పాలు బాగా ఎక్కడంతో, కన్య నా జలకన్య, ఎక్కడున్న సుకన్య, నా సుకన్య అంటూ ఆమె వెంట పడుతూ ఉంటాడు. ఇటు ప్రేమకు కూడా పాలు బాగా ఎక్కేయడంతో పడుకుని ఉన్న ధీరజ్ దగ్గరికి వెళ్ళి మీద కాలేసి మరి పిసికేస్తూ ఉంటుంది. తుల్లుపడి లేస్తాడు ధీరజ్. ఏం కావాలి అని ధీరజ్ అంటే, నువ్వే కావాలి, నువ్వే నా ప్రాణం, నీ ప్రేమే కావాలి, నువ్వంటే నాకు ఇష్టం అంటూ సినిమా పేర్లు మొత్తం చెబుతుంది. నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతున్నానరా, నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటుంది ప్రేమ. ఉసే, ఏంటే తుల్లుతున్నావు, తాగేశావా అని అంటాడు ధీరజ్. తాగేశానురా, నీ ప్రేమను తాగేశాను, ఆ మొత్తం ఎక్కేసింది, రోజు రోజుకి ఇంకా నచ్చేస్తున్నావు, ప్రేమతో నన్ను నగలతో అలంకరించావు చూడు, అప్పుడు పూర్తిగా నచ్చేశావు, ఐ లవ్ యూ రా ధీరజ్ అంటూ
ఏయ్ రా అంటూ దగ్గరికి లాక్కుని గట్టిగా ముద్దు పెట్టేస్తుంది ప్రేమ. ఇక నర్మద అయితే చెలరేగిపోతూ ఉంటుంది ఇలాంటి సీన్లలో. సాగర్ని మీదకి లాక్కుని పెదాలు కొరికే సీన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. అదో వంక ఇదో వంక పెట్టుకుని సాగర్ని కొట్టేస్తూ ఉంటుంది. పిల్లాన్ని పట్టించుకోవడం తెలియడం లేదు. నాతో ప్రేమగా మాట్లాడి ఇన్ని రోజులైందో తెలుసా, నువ్వు నన్ను దగ్గర తీసుకుని ఇన్ని రోజులైందో తెలుసా, ప్రేమగా మాట్లాడిందే లేదు. మల్లెపూలు తీసుకువచ్చి ఇన్ని రోజులైందరా, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని నిర్లక్ష్యం చేస్తావా? మనం ప్రేమించిన రోజుల్లో ఉన్న ప్రేమ ఏమైపోయిందరా, నన్ను నువ్వు కోల్పోవడమే కాకుండా నిన్ను కూడా కోల్పోతున్నావు, దూరాన్ని పెంచుతూ ఉన్నావు అని ఏడుస్తూనే సాగర్ని ముద్దాడుతుంది నర్మద. ఇక పెద్దోడు మాత్రం పాలు తాగి శ్రీవల్లిని అదోలా చూస్తూ ఉంటాడు. శ్రీవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటే అయ్యి బాబోయ్ వచ్చేస్తున్నాడని, నా బావ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అని సంబరపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక ఆమె అనుకున్నట్లుగానే చందు వచ్చి మీద చేయి వేస్తాడు. ఇక శ్రీవల్లి సాంగ్ వేసుకుంటుంది. పెద్దోడు ముద్దు పెట్టేసరికి ఇప్పుడే వస్తాను బా అంటూ బయటకు వెళ్తుంది. ఇక సుకన్య దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ సక్సెస్, సూపర్ సక్సెస్ అని అంటుంది. పెద్దోడికి సాధారణంగా మూడు రాదు, ఏదో మన సుకన్య వల్ల వచ్చింది అనుకుందాం. దాన్ని ఉపయోగించుకోకుండా సుకన్య దగ్గరికి వెళ్ళి సొల్లు చెబుతుంది శ్రీవల్లి. ఈమె తిరిగి గదిలోకి వెళ్ళేసరికి పెద్దోడు గొరకబెట్టి పడుకునే ఉంటాడు. మరి పడుకున్నాడా లేదా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.